మళ్ళీ పడుకొని కలగంటా ఉంటుంది. ఆ విరాజ్ వచ్చి చేయి పట్టుకున్నట్టు, చేయి పట్టుకొని దిష్టి తీసినట్టు. అయినా పగలు అలా వచ్చి కలగనడం ఏంటి నేను అని ఆలోచిస్తూ ఉంటుంది. గట్టిగానే చెప్తుంది. అప్పుడు టక్కుని తమ్ముడు చదువుకుంటా ఉన్నాడు వచ్చి, అక్క విక్కీ దిష్టి తీసినట్టు నీకు కళ వచ్చిందా అక్క అని అడుగుతాడు. నేను ఇంకా నిద్రే పోలేదు కదరా, నాకు కళ ఎట్లా వస్తుంది అంటే, అక్క నిజం చెప్పు, నువ్వు అబద్ధాలన్నీ చెప్తా ఉండవు అంటాడు. లేదు రా, ఎందుకు అలా చెప్తావు అంటే, లేదక్క నాకేమో డౌట్గా ఉంది అన్నట్టు చెప్తాడు. అక్క నీకు విక్కీనే సరి అని చెప్తున్నారు కదా అంటే, ఎవరు చెప్పినారు, నీకేమైనా దేవుడు వచ్చి చెప్పినాడా విక్కీ సరి అని నాకు అని చెప్తాడు. వాళ్ళ నాన్న ఫోటో చూసి, అవును దేవుడే చెప్పినాడు అనుకో అక్క అంటాడు. అక్క కష్ట సుఖం వస్తే ఎవరికైనా చెప్పాలనిపిస్తుంది కదా, నీకు అనిపించలేదా అక్క, విక్కీకి చెప్పాలని అనిపించలేదా అక్క అని అడుగుతాడు. అది అట్లే ఆలోచిస్తే అట్లేం లేదు అని ఏదో కవరింగ్ చేస్తుంది. అట్లా కవరింగ్ చేస్తూ ఉంటే ఈ పక్క విరాజు చెల్లెలు రియా వచ్చేసి ఎవరు అమ్మాయి ఇది అది అనేసి ఆ లెటర్లన్నీ చదువుతూ ఉంటుంది. వీడు రాసినది విరాజ్ రాసినది అంత అర్థం కాదు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ అయ్యో ఇది ఎవరికైనా చెప్పకపోతే నాకు నిద్రే రాదే అన్నట్టు బయట వచ్చి చూస్తూ అరుస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మమ్మకు అవరమ్మ అని అరుస్తా. అప్పుడు నాగ్ కనపడతాడు. నాగ్ నీకు ఒక విషయం బిసి విషయం చెప్తారంటే, అబ్బా నాకు కూడా చలి ఉందిలే ఎట్లా అట్లా అని వస్తాడు. మళ్ళీ ఇంతలో రిషి వస్తాడు అక్కడికి. ఏమక్కడ అంటే, అన్న నీకు విరాజ్ గురించి చెప్పాలని ఉంది అంటే, ఏం లేదులే అంటే, ఏమన్నా కలగంటూ ఉంటుంది అన్నట్టు చెప్తాడు విరాజు. ఏమి రియా ఇంకా నువ్వు చిన్నపిల్లేనా, ఎందుకు ఇట్లంతా ఆడతావు అంటాడు. అయ్యో అనేసి సరే నువ్వు పోయి పనుకోపో నాగు అనేసి ఇట్లా వెళ్ళి ఈ రిషి కూడా వెళ్ళిపోతాడు. ఇంకా విరాజు రియా ఇద్దరు రూమ్లోకి వస్తారు. ఆ రియా ఆట పట్టిస్తూ ఉంటుంది, గుంజీలు తిప్పిస్తుంది. ఒకసారి వాళ్ళన్న కూడా గుంజీలు తిప్పించుంటాడు. అట్లా గుంజీలు తీసినప్పుడు కష్టంగా తీస్తూ ఉంటే, అలా కష్టంగా తీయకూడదు, నా చెల్లెలంటే నాకు చాలా ఇష్టం అని చెప్తా గుంజీలు అంటుంది. సరే దానికి నేను దీని అంటే అయితే అమ్మమ్మకు చెప్తాను అంటుంది. సరే ఎందుకులేమ్మా నేను చేస్తానని మళ్ళీ చేస్తాడు. 20 అట్లా చేయమంటాడు. ఏదో చేస్తూ ఉంటే మళ్ళీ 2-3కే నిలిపేపిస్తుంది. నాకు ఒక బ్యాగ్ కొని నాకు అప్పుడప్పుడు గిఫ్ట్ ఇస్తూ ఉండు, నేను ఎవరికి చెప్పను అంటే, ఇంకా నీ లవ్ ముందుకే పోలేదా, అంత దడ్డుతర ఉండవా అన్నట్టు చెప్తుంది. సరే ఇంకా గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక్కడొచ్చి అభిని నిద్ర లేపుతాడు. ఏ అభి లేయప్ప అని. అయ్యో తెల్లారిపోయిందా, అయ్యో ఆఫీసు పోవాలనే త్వరగా చూస్తూ ఉంటాడు. తెల్లారేం లేదు, ఆఫీసు లేదు, నేను మోగితేకి లెటర్ రాసినాను, ఏదో ఒకసారి చదువు అంటాడు. లవ్ లెటరా, చదవకూడదు అంటే, లవ్ లెటర్ కాదు అపాలజీ లెటరు అంటే, నీకు తెలుసా దేవుని దగ్గర మొక్కింది కానీ ఇట్లా లెటర్ రాసింది కానీ చెప్పకూడదు, అలా చెప్పినామంటే జరగదు అంటే, అన్ని అబద్ధాలు చెప్తా ఉండవా అంటే, అయితే ఒకసారి ట్రై చేసి చూడు నా పైన చదివి అంటే, అనుమానంతో వద్దులే చదివేది ఎందుకు అనేసి మళ్ళీ దాన్ని మూసేస్తాడు. ఇది ఎట్లా చేరాలంటే, అమ్మాయి పనుకునేస్తాను అంటాడు. ఇది ఎట్లా చేరాల మిస్ మూగితేకి అని అడుగుతాడు మళ్ళీ. లేదు నేను పనుకోను, నువ్వేమన్నా చేసుకో అన్నట్టు అట్లే పనుకుంటాడు. మళ్ళీ వచ్చేస్తాడు. ఈ పక్క ఏం జరుగుతూ ఉంటుంది, మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వదిన వాళ్ళన్న కూర్చొని తింటూ ఉంటే మళ్ళీ పోతూ ఉంటుందమ్మా ఆఫీస్కి పోయిస్తాను వదిన, ఇంట్లో కూరాకు చేసి పెట్టినాను తిను అంటుంది. దానికి కూరాక సరే కానీ నువ్వు వచ్చి తిందురా ఫస్ట్ అని అంటే, లేదు నేను పోవాల పనికి అర్జెంటు అంటే, ఫస్ట్ రా అంటుంది వాళ్ళమ్మ. అయ్యో కోపం చేసుకోవద్దు అత్త, మళ్ళీకి నేను సర్ది చెప్తాలే అంటే, విశ్వాస్ టెన్షన్గా చూస్తూ ఉంటాడు. వాళ్ళమ్మ ఇట్రా తిందురా అంటే, ఎందుకులే మళ్ళీ నేను చెప్తాను వాళ్ళకి కావాలంటే అని చెప్తాడు. ఇంకా ఫోన్ చేసి అంటే మిథిలా మేడంకి ఫోన్ చేసి అంటే, అమ్మ వద్దులే మొన్న కూడా ఇట్లా అయింది అంటే, మీకు ఒక భయం ఉంటుంది విశ్వాస్కు, ఏడ పని నిలిపేస్తారు ఏమన్నా టెన్షన్గా చూస్తాడు. వద్దమ్మా నేను ఫోన్ చేసాను అని చెప్తుంది. ఫస్ట్ చేసి అంటుంది. మళ్ళీ మిథిలాకి ఫోన్ చేసి మా కూతురు వచ్చేయలేదు అంటుంది. మిథిల అడుగుతుంది ఆ పక్క నుంచి, హలో చెప్పు మళ్ళీ అంటే, మళ్ళీ కాదు మళ్ళీ వాళ్ళ అమ్మని మాట్లాడుతూ ఉన్నాను అంటే, ఆ వేళకు వీడి విశ్వాస్ టెన్షన్గా చూస్తూ ఉంటాడు. నా కూతురు బాగుందా మళ్ళీ అని అడిగితే, బాగానే ఉంది, నా కూతురు పనికి రాదు, మీ ఇంటికి పనికి వచ్చినప్పుడు ముందు బాగుండింది, పనికి వచ్చిన తర్వాత ఇలా అయిపోయింది, ఏమి మిగిలిందేదేమి
అక్కడ మిగిలిండేది ఏమీ లేదులే, నా కూతురు రాదు పనికి, మీరు వేరే వాళ్ళని చూసుకోండి అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తుంది. ఎపిసోడ్ అయిపోతుంది.